वेंकटपतेर्विष्णु परां प्रेयसी तद्वक्षस्थल नित्यवास रसिकां तत्क्षान्ति संवर्धिनी पद्मालंकृत पाणि पल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादि गुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। पद्मावती पाहि अलमेल मंगा पद्मनाभ प्रिया अलमेल मंगा पद्मोद्भवा पाहि अलमेल मंगा पद्मालया पाहि अलमेल मंगा पाहि हरि प्रिये अलमेल मंगा पाहि मां पाहि अलमेल मंगा। सुप्रसन्ना पाहि अलमेल मंगा समुद्रतनया पाहि अलमेल मंगा सुरपूजिता पाहि अलमेल मंगा सरोजहस्ता देवी अलमेल मंगा पाहि हरि प्रिये अलमेल मंगा पाहि मां पाहि अलमेल मंगा। सौभाग्यदायिनी अलमेल मंगा सरसिजनयना अलमेल मंगा सर्वज्ञशक्तिवे अलमेल मंगा सर्वं सहा पाहि अलमेल मंगा पाहि हरि प्रिये अलमेल मंगा पाहि मां पाहि अलमेल मंगा। నమో పద్మావత్యై నమః. తిరుచానూరు దివ్యక్షేత్రంలో వేంచేసిన అమ్మవారి కళ్యాణాన్ని వీక్షిస్తున్నాం. మదీయ పురాకృత పుణ్య విశేషంబునన్ చూచే భక్తులు అనుకుంటారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించే భక్తుల భావన ఎలా ఉంటుందో ఒకసారి గమనిద్దాం. వాళ్ళు అనుకుంటారు అమ్మవారి కళ్యాణాన్ని చూస్తూ ఎంత దూరాన ఉన్నా ఇదే భావన ఉంటుంది, దగ్గరగా ఉన్నా ఇదే భావన ఉంటుంది. దూరమైనా దగ్గరైనా అమ్మ అందరినీ అనుగ్రహించే తల్లి. మదీయ పురాకృత పుణ్య విశేషంబునన్ నిన్ను మది నెంచుక వినితించడి భాగ్యము సంగీతివి అది కనా త్రికరణములలో స్థిరమగ నిల్పుము కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్ మంగా. అమ్మా పద్మావతి తల్లి, పద్మావతీదేవి, నా యొక్క పూర్వజన్మ పుణ్యఫల సుకృతం వలన ఈ కళ్యాణోత్సవాన్ని చూసే భాగ్యము, ఈ మంత్రాలను వైభవాన్ని వినే భాగ్యము కలిగిస్తూ ఉన్నావు ప్రతిరోజు. కాబట్టి నిన్ను మనస్సులో ధ్యానించే భాగ్యం, తలిచే భాగ్యం, అమ్మా అని పిలిచే భాగ్యం నా త్రికరణములలో స్థిరముగా నిల్పుము. మనోవాక్కాయ కర్మల చేత త్రికరణ సిద్ధిగా స్థిరంగా ఉండేట్టుగా చేతల్లి. కరుణ రసాంతరంగా శ్రీ అలర్మేల్ మంగా. భక్తుల భావన ఇలా ఉంటుంది. నిజమే మరి. దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఈ సమయంలో తిరుచానూరు రాగలరా? ఇక్కడ కూర్చుని అమ్మగారిని దర్శించగలుగుతారా? కానీ అమ్మవారే వారి చెంతకు విడుతోంది. అర్చక స్వామి వారు ఎంతో భక్తితో ప్రతి కైంకర్యాన్ని నిర్వర్తిస్తారు. అందున తిరుచానూరులో పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి నిర్వర్తిస్తారు. ప్రతిరోజు చెప్పుకునేవే, కానీ ఎప్పటికప్పుడు ఏదో కొత్తదనం కనపడుతూ ఉంటుంది.
కారణం ఏమంటే ఈమెను అలర్మేల్ మంగ అని ఇప్పటిదాకా మనం విన్నాం. అలమేలు మంగ అలమేలు మంగ అని నామావళి. అలర్మేల్ మంగవో అనంతరూపిణివో ఆ లలిత లావణ్య రాశి పద్మావతమ్మవో మరి మమ్మేల వచ్చిన శ్రీ మహాలక్ష్మివో నిన్ను ఏమని తలతున్ కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్ మంగ. ఒక భక్తునికి ఒక సందేహం, ఏమని పిలవాలి? అన్నమయ్య చెప్పాడు, ఏమని పొగడుదునే ఆమని సొబగుల అలర్మేల్ మంగ అని. ఏమని వర్ణించాలమ్మా నిన్ను వర్ణించేటటువంటి వైశిష్యం మా చేతిలో ఉన్నదా? నిన్ను చూడగానే మమ్మల్ని మేము మర్చిపోయి అమ్మా అని నోరారా ఆప్యాయతగా పిలుస్తాము. పద్మోద్భవ సుందరి పద్మదళాయతాక్షి శ్రీ పద్మనాభుని దేవేరి పద్మావతి మా మానస పద్మ నివాసిని వై మమ్మ దయగను తల్లి కరుణ రసాంతరంగా శ్రీ అలర్మేల్ మంగ అని నిన్ను వేడుకుంటే ఇంకా మాలో ఇతర ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? చూచే భాగ్యం నువ్వే ఇచ్చావు, పిలిచే భాగ్యం నువ్వే ఇచ్చావు, మరి కొలిచే భాగ్యం కూడా నువ్వే ఇస్తావు. కాబట్టి నిన్ను మించి వేరొకటి ఉండదు. సాక్షాత్తుగా మహానుభావులు అగస్య మహామునే నీ వైభవాన్ని వర్ణిస్తూ ఒక చోట అంటారు, పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే సర్వభూతహితార్థాయ సమవృష్టిం సదా కురు. మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే విష్ణుప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్దిదే ఆర్ద్యంతి నమస్తుభ్యం సమృద్ధిం కురుమే సదా. సర్వకాల సర్వావస్థల్లో కూడా ఆశ్రయించిన వారందరినీ కూడా రక్షించు తల్లి, అలాంటి భాగ్యం మాకు కలిగేటట్టుగా చెయ్యమ్మా అని ఆయన వేడుకున్నాడు అగస్త్యుల వారు. ఇంకొక మహానుభావుడు ఉన్నాడు, వ్యాస పరాశర వాల్మీకి నారద ఇత్యాది వాళ్ళలో పరాశరులని ఒక మహానుభావులు ఉన్నారు. వారంటారు అమ్మవారి గురించి, భక్తానంద ప్రదాం పూర్ణాం పూర్ణకామకరీం పరాం శ్రీ విష్ణు రూపిణీం వందే మహాలక్ష్మీం పరేశ్వరీం భుక్తిం ముక్తిం చ దాతుం వై సంస్థితాం కరవీరకే శ్రీ విష్ణు రూపిణీం వందే మహాలక్ష్మీం పరేశ్వరీం అని పరాశరుల వారు వారి భావంలో చెబుతూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అమ్మవారిని వర్ణిస్తారు. మరి అదే పురాణాల్లోకి వెళ్ళి చూస్తే అగ్ని పురాణంలో సాక్షాత్తుగా దేవేంద్రుడు పలుకుతాడు. అగ్ని పురాణాంతర్గత విషయంలో దేవేంద్రుడు అంటాడు, దేవలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడు, నమస్తే సర్వలోకానాం జననీం అబ్ది సంభవాం శ్రియం మున్నిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థల స్థితాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ కవిగారని ఉన్నారు మహానుభావులు గుదిమేడ రామానుజాచార్యులు గారిని నామధేయులు కవిగారు అంటారు. వారు చెబుతారు అమ్మ గురించి, తల్లి సకలాభీష్ట ఫలప్రదాయినివి నీ సాక్షాత్కృతిని గోరి ఒకమారుల్లమునందు నిలిపి సకలా ఉద్వేగ కారుణ్య వీచికలంజిమ్మెడి అష్టవిధ లక్ష్మీ యోగమిప్పించి మా అమ్మకు వృత్తాపమడంచు మా భగవతి మా తల్లి పద్మావతి. అమ్మవారిని వర్ణించారు వారు. అష్టవిధ లక్ష్మీ యోగం ఇప్పించమన్నారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, ఇలా అనేక రకాలుగా గజలక్ష్మి, ఇలాంటి 8 రకాలుగా సకలాభీష్ట ఫలప్రదాయిని అని ఒకటే మాట చెప్పేశారు. నీ సాక్షాత్కృతిని కోరి నిన్ను చూడాలని మాకు అనిపిస్తుంది, కనపడవమ్మా అంటే అమ్మవారు ఎందుకు కనపడదు? చూచే భాగ్యం నీకున్నప్పుడు కనిపించాలని అమ్మ అనుకుంటుంది. అమ్మ నీకు కనిపించాలనుకుంటే కనపడుతుంది, నువ్వు చూడాలనుకుంటే కనపడదు. అదిగో చూడండి, అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతున్నది. ముక్తమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితయ్యై పుష్పాలంకార శోభితయ్యై దివ్యాభరణ భూషితురాలై పద్మ పుష్పములను మాలగా ధరించి అమ్మవారు పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మై సన్నిధత్వా అన్నట్టుగా అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నది. ఇక అర్చక స్వామివారు విశ్వక్సేనారాధన, కలశారాధన, కంకణ పూజ, యజ్ఞోపేత పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి నిర్వర్తిస్తూ ఉన్నారు. మనం వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. కొద్దిసేపట్లో వేదం ప్రారంభమవుతుంది. వేదంబులు 4 తీరంబులయ్యమరా వేదాబ్జసార పుల్లాబ్జ సరసియందు వేద ధర్మాదిదేవ వై వెలుగొందు తల్లి కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్ మంగ. ఒక మాట అనుకుందాం భక్తులారా,
శ్రీ వెంకటేశాంతరంగా భక్తుల హృదయాంతరంగా కరుణ రసాంతరంగా శ్రీ అలర్మేల్ మంగ అని వేడుకుంటూ అదిగో వేదం వినిపిస్తోంది. విందాం. నమో పద్మావత్యాయ నమః. तस्मादातु एषा ते सुक्रधरोरेतत्वचस्तया सम्भावप्रागं गच्छ युवराजप्रदामनाधाविश्रावे स्यास्ते प्रसावप्रभवेतमयन्त्रवासी स्वाहा चन्द्रमा शुक्रमस्मृतामस्वैश्वदेववासी शिरासि मनासि धीरा दक्षिणा क्षत्रियाः श्रीधरस्वभयतश्रेष्णे सा न सुप्रादि भव तत्र स्वाहा पदपत्नेतां भोषात्मानस्वात्न्द्रायाध्यक्षाय तत्र स्वाहा पदपत्नेतां भोषात्मानस्वात्न्द्रायाध्यक्षाय शिरासि मनासि धीरा दक्षिणा क्षत्रियाः श्रीधरस्वभयतश्रेष्णे सा न सुप्रादि भव तत्र स्वाहा पदपत्नीतां पोषात्वानस्वात्मिन्द्रायाध्यक्षाय परत्वा मातामन्यदामनो पितानुभ्रादासगर्भ्योऽनुसखा सयोऽध्यः सा देवदेवमध्येन्द्राय स्वामं रुद्रस्वावर्तयतु स्वस्तु सोमासखा पुनरेः स्वस्वस्ति दृश्यादित्यासि रुद्रासि चन्द्रासि बृहस्पतित्वा सम्नेरं नाथ रुद्रोऽवसोभिराजाके ऐत्यात्वामोद्धन्नादि घर्मदेवयाने पृथिव्याः लाय प्रथमासमस्वाहा अस्मे रामस्वात्मे बन्धोः स्मे रायो अस्मे रायाः मा वैकौ रायस्पोषेण वयोष्मतो रायाः समख्ये दिव्यासं दक्षिणयोरचक्षुषा मामाय प्रमो अशीर्मो अहं तवा वीरान् वीरनु अहं तवा वीरान् विधेय तवा देवी सन्दृशी यशते गायत्रो भागीति मे सोमाय प्रोदात् यशते त्रैष्टोमो भागीति मे सोमाय प्रोदात् यशते जागातो भागीति मे सोमाय प्रोदात् छन्दो मानानाद्य साम्राज्यं गच्छदादिति मे सोमाय प्रोदात् अस्माको असुकृते कृत्याः यजस्वा विजन्वन्तो अभिज्ञं देवक्तं सावितारामोऽन्यो कविक्रातमच्चामि सत्यधावग्नोरत्नधामभिप्रियम् अजिं कविं तत्सवीमणि हेन्यपालनमेतसुक्रतोः कृपास्वा सुक्रतकृपास्वाहा प्रजाभ्यत्वा प्रजास्वानुप्राणन्दो प्रजा त्वमानुप्राणीः चन्द्रन्द्वा चन्द्रेण क्रीडामि शुक्रज्ञ शुक्रेणामृतामृतेन रक्ष्मे गोरक्ष्मे चन्द्राणि कपादत्मनोराधप्याबाधेर्वर्णाः परमेण पुषणाः क्रियते सहस्रभोषं पूजयं यत्रो न एः सुमित्रध इन्द्रस्योरमाभि सदक्षिणं भुजन्भुजन्दग्स्वनस्वनं स्वानप्राजाङ्गारे पुम्भारे हस्तसहस्रकृशानो यदेव स्वामक्रयानास्तान् रक्षध्वमावोदभन् परिवाग्नेदिचारितास्ताधिस्वामश्चारिते भजा पदायुषः स्वायुजोदस्वा मूर्धाङ्गण प्रतिबन्धामपद्मः सुस्तिकामाहेदं येन विश्वा परित्पुषो वृणक्ति विन्दते वसो आदित्यात्मकस्यदित्यै सुदा आसीद तस्तप्नाद्यां रोषभो अन्तरिक्ष ममेमेतवरिमानं पृथिव्याः आसीद्विश्वाभुवानां सम्राट् विश्वेत्तानि वरोणस्य व्रतानि शुभ्यान्तरक्षुन्दानवाजमर्वत्सुपया श्रियासु तत्स्वक्रजं वरोण विश्वाकिन्द्रसूर्यामधास्वाममग्रौ सूर्यस्वचक्षुरारोहाग्ने रक्षणकनीनाकां यत्रैतासे प्रियासे प्रायामानं व्यवस्थिताः श्रायेदं दुर्वाहो ज्येधामनुस्रो अवीरहरौ ब्रह्मचोदानौ संसेयामानसग्रहान् गच्छतं तत्र मे सप्रजावसो भक्तदेवताः निभिधामानि मात्वा अपरिपरिणो अविजन्मात्वा अपरिपञ्चनो अविजन्मात्वा प्रकाघः एवो अविदन् येनो भूत्वा परा अपदयामानसग्रहान् गच्छतन्नौ सग्रस्करदं तमोमित्रसौरोणसख्यासे महोदेवाय सर्वक्षन्द्रापर्यता सुरे दुषे देवजाताय केतवे धृत्पुत्राय सूर्याय चक्रं ददा
वरोणस्योत्तम्भानं वरोणचित्तं भगज्ञाने स्तः वरोणसदसदग्ने वरोणसदानं वरोणसदानीमासीद साधे दामानभिजायं साधे विश्वाः पारे भोरस्तु यज्ञं जयस्पानप्रधरानुद्वीरो वीरः प्रगार स्वामतुर्यान् ग्नेस्तनुरा विष्णावे त्वा सोमस्तनुराजि विष्णावे त्वा तेधेरादिह्यमा विष्णावे त्वा सेनाय त्वा संभृते त्वा रायस्पोषदे विष्णावे त्वा अग्ने जनित्रामनुषाणौ स्तः पर्वस्य स्यायुराधिपुरोरवासि गायत्रेण त्वा छन्दादामन्धामित्रैष्टोभेन त्वा छन्दादामन्धामि जागादेन त्वा छन्दासा मन्थामि भवादण्डसमानसौ सेदसा अरे पसौ मा यज्ञकविचं मा यज्ञपादं जातवेदसौ समो भावत माच्यराः अग्नाग्निशारदप्रविदर्हीरामृतो आभिदुत्तभावाः सनसोनश्रीयाय देवेभ्यो हव्यज्ञ तमप्रायच्छन् स्वाहा अबाधे त्वा गृह्णामि परिपदे त्वा गृह्णामि मनोरब्धे चाकुराय पुण्योजिताय नादृष्टवस्तिनादृशं देवानां पूजाः नाभिषत्यभिषत्वान्भिषत्येन्यं न्यासा विष्णुं वागेषु देवाधाः नैवस्वे व्रातवाः यातवादनोर्यक्षामयां वादनोरेषा सात्मयी सहनौ ऊर्ध्वदेवगामिनो मे दीक्षां दीक्षापाधर्मन्यासा मानोता भक्तवस्पतिः गन्धरकनुच्छेदवसोमाप्यायतामिन्द्राय कथनविधे आतभ्यमिन्द्रप्यायादामात्ममिन्द्राय आप्यायास्मान् संज्ञा मेधया स्वस्तुते देवसोमकृत्या मुद्रजामसीया एताराय प्रेषे भगाय नमृतभातुभ्यो नमो दिवे नमः पृथिव्यै याते अग्ने स्वयातनोर्हिष्टाक्वरेष्टा ग्रमजो अपावधे द्वेषमजो वावधे स्वाहा याते अग्निर्यस्त्रयातनोर्हिष्टाक्वरेष्टा ग्रमजो अपावधे द्वेषमजो अपावधे स्वाहा याते अग्निर्यस्त्रयातनोर्हिष्टाक्वरेष्टा ग्रमजो अपावधे द्वेषमजो वावधे स्वाहा भक्ताया नेमेष वित्ताया नेमेषि नवादान्मा वृधितमवादान्मानाधितं विजयरज्ञन भवनावाग्रङ्गरायुरानाम्नेः यस्यां पृथिव्यां आधृतनावायज्ञय नत्वादाधे विजयरज्ञन भवनामाग्रङ्गरायुरानाम्नेः तद्वितीयस्यां पृथिव्यामधितेराधृतनावायज्ञय नत्वादाधे विजयरज्ञन भवनामाग्रङ्गरायुरानाम्नेः यस्तृतीयस्यां पृथिव्यामधितेराधृतनावायज्ञय नत्वादाधे नत्वादेवयादपत्रदाहि देवेभ्यः कलवदिव्यादपत्रदाहि देवेभ्यः सुन्दरदिव्या सुभत्रदाहि देवेभ्यः सुभत्वा पुरस्तात्पादप्रियेतात्वा रुद्रैः पश्चात्पादो राजवात्वा पुरुषक्षणपादवस्तगमात्वादित्यै तत्तरतपादो इदमहं दत्तवाहिताहितात् निःसृजामि स्वाहा ब्रह्मवनक्षत्रवनि स्वाहा प्रजावनी रायस्पोषवनि स्वाहा देवार्यामाणाय स्वाहा भूतेभ्यः ध्रुवासुपृथवेन्द्रकवः ध्रुवच्चन्द्रकवः आच्युदक्षयाग्ने भूत्वा पुरीशमसि देवरावदयं जदेवि पाश्चिदाः धोत्रादेवयनाविधे कन्महि देवत्यावेदपरचिः नमे कवे क्रमे त्रिधारदादे पदं नमोन्नमस्यवाङ्घ्रे स्वाहा रावते धर्मते भोतकन्दो यवसनेमनावेदहस्य तद्गप्नारोदादिष्टेते दादद्धा पृथिवीमभितो प्रयोगैः स्वाहा देवस्तुतौ देवे स्वाघोषितं राजे प्रेदामध्वङ्गल्पयन्ते योद्धौ यज्ञनायतं वाजक्वरदं सङ्घोषमावां देवी दुर्गे आयुर्मानिर्वादित्यं प्रजामानिर्वादित्यम् अत्रारमेधां वरुं पृथिव्याः दार्नकं वीर्यानप्रवाहय पार्थिवामे प्रजाकंसे काभायस्तारगृहत्वं चक्रवारस्य धौरोगाय विष्णुः वा विष्णुमतवा विष्णु पुरारन्तरिक्षादु बाह्यस्वावसोना प्रणत्वा प्रेक्षदक्षिणा सुस्तव्यात् विष्णावेत्वा विष्णुस्तवते वीर्येण मृगो न भेमक्तो जरोगीरिष्टाः
విక్రమణే భవానాన్ విశ్వా ధ్రువోసి వైష్ణవమాన విష్ణావేత్వ దేవత్రావేత్వాహుభ్యాం భూష్ణో తథాభ్యాం సదాదేనార్యాసీతమకౌరకాదో గ్రీవాపి కృందామి బృహన్నాన్ బృహద్రావా బృహదేంద్రాయవానం వద సోహనం వలగహనం వైష్ణవీం నవహన్నం వాలకముద్వాపామిన్నో నిశ్చోమాచ్యోను జఘాన నవహన్నం వాలకముద్వాపామయన్నస్వభానయమసామాను జఘాన నవహన్నం వాలకముద్వాపామయన్నస్వం హర్యమసాబంధన్ని జఘాన నవహన్నం వాలకముద్వాపామి ఎన్నస్వ జాతో యమసా జాతం జఘానో కృత్యాంగీరామి సురాలాసవత్వహాసురాలస్యభిమాదిహ సురాలాసరక్షోహ సర్వరాలస్య మిత్రః రక్షోహనో అవలగహన ప్రోక్షామ వైష్ణవాన్ రక్షోహనో వలగహనో వానయామ వైష్ణవాన్ రక్షోహనో అవలగహనో వస్త్రుణామ వైష్ణవాన్ రక్షోహనో అవలగహన్నా ఉపాదధామ వైష్ణవే రక్షోహనో వలగహనౌ పర్యోహామ వైష్ణవే వైష్ణవమాజ వైష్ణవాస్త దేవతార వైష్ణవ బాహుభ్యాం భూష్ణోస్తాభ్యాం ఆదాదేనార్యాసీతమహరక్షాదో గ్రీవాభి కృందామి యోసో యాస్మద్వేషో వ్యారాధీః ద్వేత్వాంతరిక్షాయిత్వా పృథివ్యైత్వా సింహం తాన్ లోకాపి త్రిషదానమసి దేవగస్త్వభానాంతరిక్షం రదరగహస్వపృథివ్యాం విధానత్వామానతో మీనోమిత్రావరణౌ ధ్రువేణ ధర్మాణ ప్రభవనిత్వాక్షత్రవనీరాయుత్వో నవనిపర్యోహామి బ్రహ్మాదృకः క్షేత్రం దృగ్యహాయదృకः ప్రజాదృకः ధ్రువాసి ధ్రువోస్మిన్నిజామాన ఆయతానే భూయాత్ కృతేన ధ్యావా పృథివీ పూర్యేద్ధామింద్రస్యాచ్ఛదిరాసి విశ్వజనస్య ఛాయా పరిత్వాగృమనోగిరా ఇమా భావంతు విశ్వదాః శ్రద్ధాయ మనోవృద్ధాయోషిష్టాః భవంతు శిష్టాయः ఇంద్రస్య రసేంద్రస్య ధ్రువోసి ఐంద్రమాసి వైశ్వదేవమాసి విభూరాఢ ప్రవాహానోన్నేరజో యవాహానః మాత్రోడపుజేదాస్మోర్విశ్వవేదాః జగారకవిరంగారశుంభారిః నమశ్చోరాస్వాన్ శూన్యోరాల్మా కాళీయాः ప్రదధామాసస్వచో సముద్రో సువ్యాజాః యోస్యేకా పాదైరసుపృథ్వ్యాः సంరాళార్కుజాన ప్రసిద్ధ్యో జపవామానः ప్రదక్వామృత్యోసవ్యసూదానः సమోక్యోస్వేదావునాదృక్తుస్య प्रतिष्ठा सगारास्थगारास्थसगारेण नारौद्रे नारीतेन पादमाग्ने पुरतमाग्नयो नमोऽस्तु मामाहिक्यंसिष्टा ज्योतिर्विश्वरूपं स्वेषां देवानाग्यं समित यज्ञं सोमतनोकृभ्यो त्वेषोऽभ्योऽन्यकृतेभ्यः सुरयन्तासुरो दग्स्वाहा शानो अप्तिराजस्वेतु स्वाहा यज्ञेनया सपधाराये अस्मान् विश्वानि देववीनान् विद्वान् योऽध्यस्मजोहरानमेनो भूयिष्ठां ते समावृत्तिं विधेम अयन्नो अग्निर्वरेव स्मृणात् वयं पृथक् प्रविन्दन् अयं वाजा अन्येतु वाजा सादाय कंसत्रो अन्येतु तिरुहोजान स्वाहा गुरुविष्णो विक्रामत्वो रक्ष्याय नस्कृधि गतङ्ग्रहोदयोने प्रप्रायज्ञपातिं सरस्वाहा देवाजुदेशदे सोमस्तग्रक्षस्वमात्वादभन् एतत्त्वं देव सोमदेवो देवाङ्गवाहकाः त्वमहं मानुष्यान् स्वहरागस्पोषे स्वाहा निर्वरोणसभाषान्मुच्ये मे व्रतभास्ते व्रातवाः यादवादनोर्मय्यभो देशासात्वयि याममातनोस्त्वयभो देयक्कंसामयि विधाय धन्नवोर्तपदे प्रदान्निनो मे दीक्षां दीक्षापातिरमग्रस्तान्नो तपस्तपस्पतिः తిరుచానూరు పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవంలో వేదాన్ని విన్నాం కదా ఇప్పటిదాకా. అర్చక స్వామివారు కంకణధారణ కైంకర్యాలు నిర్వర్తించారు. రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమే వచ్చ అని రక్షించేవాడు భగవంతుడు, రక్షించబడేది భక్తుడు. కాబట్టి ఇది రక్షరక్షక సంబంధం. రక్షిస్తానన్న మాట కట్టుబడే కదా. స్వామివారు నిరంతరము కూడా ఎన్ని అవతారాల్లో ఉన్నా భక్తులే పరమావధిగా భావిస్తూ శంఖచక్రధారియే దర్శనమిస్తూ ఉంటాడు. నా పాదాలు ఆశ్రయించండి, అన్నీ నేనే చూసుకుంటాను, మీకంటూ ప్రత్యేకంగా ఆలోచించవలసిన అవసరం లేదు, మీ ఆలోచనంతా నా పైన ఉంచండి, మీ మాటల చేత, చేతల చేత, ఆలోచనల చేత, భావనల చేత, విషయాల చేత, పరిజ్ఞానం చేత అన్నింటినీ నన్ను సర్వస్వము అని భావిస్తే మిమ్మల్ని నేను
కాపాడతాను. అనన్యా చింతయంతో మమ ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్య అభిక్తానం యోగక్షణం వహామి గీతాచార్యుడు చెప్పాడు కదా. మరి ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థోధనంతర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాని ధర్మధర్మమ్మ అన్నారు కదా. కాబట్టి ఇక్కడ అమ్మవారు విజయాన్ని చేకూర్చే విజయలక్ష్మిగా దర్శనమిస్తుంది. అదేవిధంగా గజవాహనంతో ఉన్నప్పుడు పక్కన గజరాజులు ఉన్నప్పుడు గజలక్ష్మిగా దర్శనమిస్తుంది. సంతానం కోరుకునే వారికి సంతానలక్ష్మి అవుతుంది. ధాన్యము పాడి పంటలకు ధనలక్ష్మి అవుతుంది. అమ్మవారు స్వామివారి లాగానే అమ్మవారు మనం ఎలా భావిస్తే అలా యద్భావం తద్భవతని మన మనస్సులో ఒక చక్కటి చోటుని ఏర్పాటు చేసుకుంది. అమ్మా నిన్ను ఏమని వర్ణించాలి? నతే వర్ణయితం శక్త్యా గుణాన్ జిహ్వా వేద సహా. నీ కళ్యాణ గుణములను వర్ణించడానికి చతుర్ముఖ బ్రహ్మగారికి సాధ్యం కాలేదే. సామాన్యమైన మేమంతా నువ్వు భృగు మహర్షి ఖ్యాతి చెందినటువంటి భార్గవిగా పిలువబడ్డా, క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆవిర్భవించిన లక్ష్మీదేవిగా విరాజిల్లిన క్షీరసాగర కన్యకవైన స్వామివారి హృదయంలో ఉన్నటువంటి హృదయలక్ష్మి అయిన నీ కళ్యాణ గుణాలను వర్ణించడం చాలా గొప్ప విశేషమమ్మా. అటువంటి భాగ్యాన్ని మాకు కలిగిస్తున్నటువంటి తల్లి, నిన్ను దర్శించే భాగ్యం కలుగుతున్నది. మరి ఇక్కడ అర్చక స్వామివారు ఒకే పుష్పమాలను స్వామివారికి అమ్మవారికి కలిపి చక్కగా ఏర్పాటు చేశారు. ఇక్కడ అమ్మవారిని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అమ్మ వాత్సల్య రసవర్షం అక్షయం. ఒక్కసారి నిండు భక్తితో అమ్మవారి వైపు అడుగు వేస్తే సమస్త బాధలు వాటంతట అవే తొలగిపోతాయి. శ్రీదేవి పద్మావతీదేవి ఆరాధనకు పరాజయం అనే ప్రశ్న లేదు మన దగ్గర. అనంత వైభవాల విష్ణు కాంతికి వెనుక ఉన్న ఈ ప్రకాశమే జగత్తును పులకింపజేస్తుంది. అమ్మ వైభవ రూప దర్శనానికి అమ్మవారు తనకై తాను చక్కగా దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారు కానీ స్వామివారు కానీ మనం చూపించే చిటికడు భక్తికి దోసిళ్ల కొద్దీ ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి దయాంబురాశి శ్రీహరి దేవేరి జన్మ జన్మలకు మనందరికీ సుఖ సంతోషాలను కలిగిస్తుంది. 14 లోకాలపై సౌభాగ్య కిరణాలను వర్షింపజేస్తూ సర్వమంగళ తేజస్సుతో అమ్మవారు అందరినీ అనుగ్రహిస్తుంది. ఎందుకంటే ఈరోజు మంగళవారం, జయవాసరం అంటారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తే అన్నారు. లోకపాలకులు, కార్యపాలకులు, న్యాయపాలకులు, ఇలా ఎంతమంది పాలకులున్నా అందరినీ పాలించగలిగినటువంటి మహానుభావుడు సర్వస్వరం సహా చక్రవర్తి. ఆయన కనుసన్నల్లో అడుగుదాడల్లో నడవటం మనం చేయదగినటువంటి పని. క్షీరసాగరంలో ఆవిర్భవించిన తల్లికి కన్యాదానం జరిగేటప్పుడు క్షీరాన్ని వినియోగిస్తారు. అలాగే ధర్మాన్ని నిలబెట్టడానికి ధర్మ సంవర్ధనగా అమ్మవారు విరాజిల్లుతూ ఉంటుంది. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి అమ్మవారిని మనం తలుచుకునేటప్పుడు ఒక్క మాట అనుకోవాలి, సరసిజనయనే సరోజహస్తే. అదిగో వేద పండితులు ఎంత భక్తితో వేదాన్ని అందిస్తున్నారో అది వాళ్ళ పూర్వజన్మ పుణ్యబల సుకృతం, వినేది మన సుకృతం. కాబట్టి వేదాన్ని వింటూ వేదములలో చెప్పినటువంటి వైశిష్యాన్ని సంస్కృత పదభూయిష్టమైనటువంటి దేవభాషలో చక్కగా వింటూ అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. తిరుచానూరు క్షేత్రం అమ్మవారి నివాసమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. వీక్షించే భాగ్యం మనది, వినే భాగ్యం మనది, నమస్కరించే భాగ్యం మనది, చూచే భాగ్యం మనది. కాబట్టి భాగ్యప్రదాయమైనటువంటి సకలాభీష్ట బలప్రదాయమైనటువంటి అమ్మకి కరములు మోడ్చి నమస్కరిస్తూ వేదాన్ని విందాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. తరువాత హోమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఇది కూడా చెప్పుకోవాలి. అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమం సకల దేవతలకు కూడా అమ్మవారి కళ్యాణానికి అందరు దేవతలు వస్తారు. ఎందుకంటే స్వామివారు దేవదేవుడు కాబట్టి. అందున 84 లక్షల జీవరాశుల్ని కాపాడేటటువంటి స్వామి ఆయన. మరి 3 కోటి దేవతలను కాపాడేటటువంటి స్వామి. కాబట్టి అమ్మవారి కళ్యాణం అంటే మరి అందరూ కూడా చక్కగా కదలి వస్తారు. వారందరికీ కూడా అగ్ని ద్వారా హవిస్సులను అందజేయటం, హోమాలను నిర్వర్తించడం, యజ్ఞాలు యాగాలు ఇవన్నీ మన జీవన వ్యవస్థలో ముడిపడినటువంటి విశేషాలు. కాబట్టి ఇలా హోమాన్ని వీక్షిస్తూ అటు అమ్మవారిని దర్శిస్తూ ఇటు స్వామివారిని దర్శిస్తూ భక్తిని పెంపొందించుకుంటూ చక్కగా దర్శన భాగ్యాన్ని పొందుదాం. అమ్మ కటాక్షం ఉన్నప్పుడు అన్నీ వనగొడతాయి. అందుకనే నమ్మకము విడక నిన్ను హృదయంబునందు నిల్పెడు భాగ్యము అమ్మ నాకిడుము చాలు కోరబోన వివియ కరుణామయీ. నీ మీద నమ్మికే మాకు చాలా గొప్ప అండ. కాబట్టి ఇంక అంతకంటే ఏం కావాలమ్మా? ఈ కళ్యాణాన్ని చూసే భాగ్యాన్ని ఇస్తున్నావు. మేము భక్తితో చూస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తి వరకు ప్రత్యక్ష ప్రసార సమర్పణలో వీక్షించే భాగ్యం మాకు కలుగుతోంది. వేదాన్ని వినిపిస్తున్నావు, వింటాం, నిన్ను దర్శిస్తాం, నీ అనుగ్రహాన్ని పొందుతాం. నమో పద్మావత్యై నమః. అంతరిక్షమసం పృథివీకం శరీరం ఏకదాస్యత్వచమాచ్యధాత్ పురాణాభ్యాభిసోపాముఖ్యదదాత్
अन्तरेवोष्माणम् वारिगतात् श्येनमस्य वक्षकृणुतात् प्रशसा बाहो शलादोषणीः अस्य वेवागुंसा अच्छिद्रे श्रोणीः कवशोरोश्वेकपन्नाष्ठीवन्ताः षड्विगुंसतिरस्य वङ्क्रयः तानुष्ठ्योच्यावयतात् गात्रम् गात्रमस्यानूनम् कृणुतात् ओवध्यकोऽहम् पार्थिवम् खनतात् अस्मारक्षस्वगुंसृजतात् अनिष्ठुमस्य माराविष्टा पुरोगम् मन्यमानाः नेद्वस्त्वकेतनये रवितारवत्समितारः अध्रिगो समेध्वम् सुसमि समेध्वम् समेध्वमद्रिगो अद्रिगुश्चापापश्च उभो देवानागुं समितारोः ताविमम् पशुग्रश्रमयताम् प्रविद्वागुंसो यथा यथाश्च श्रपणम् तथा तथा जुषस्व सप्रशस्तमम् वचो देवप्सरस्तमम् हव्याजुह्वान आसनि इमन्नो यज्ञममृतेषु देहि इमा हव्याजातवेदो जुषस्व स्तोकानामग्ने मेधसो घृतस्य होतप्रसानप्रथमो निषज्य कृतवन्तः पावगते स्तोकाश्चोदन्ति मेधसः सुधर्मम् देववीतये श्रेष्ठम् नो धेहि वार्यम् तोभ्यग्रस्तोकाघृतश्चुतः अग्ने विप्राय सन्ध्या श्रेष्ठः समिध्यसे यज्ञस्य प्राविता भव तुभ्यग्रश्चोदन्त्यध्रिगो जीवः स्तोकानामग्ने मेधसो घृतस्य कविशस्तो बृहता भानुनागाः हव्याजुषस्य मेधिरा ओजिष्ठन्ते मध्यतो मेध उद्भृतम् तदेवयन्मजामहे चोदन्ति देवसो स्तोका अधित्वचि प्रतिदान् देवसोभिः इन्द्रया तन्नमोभिरग्ने अर्वाक् युवकं राधोभिरकवेभिरिन्द्र अग्ने अस्मे भवतमुत्तमेभिः होता यक्षदिन्द्राग्नि छागस्य वपायामेधसः कुशेदागं हविः होतगिजा विख्यख्यन्मनसा वस्य इच्छन् इन्द्राग्ने ज्ञासौतवास जातान् नान्यायुवत्प्रमतिरस्ति मह्यम् सवान्धियम् वाचयन्तीमदक्षौ होता यक्षदिन्द्राग्नि पुरोडासस्य जुषेदागं हविः होतर्गिजा त्वामीडते अजरम् दूत्याजा हविष्मन्तः सदमिन्मानुषासः यस्य देवैरासुरो बर्हिरग्ने अहान्यस्मै सुदिना भवन्तु होता यक्षदग्नेम् पुरोडासस्य जुषदागं हविः होतर्गिजा ईर्भिर्विप्रमतिमिच्छमानः ईर्तेरयम् विश्रुतम् पूर्वभाजम् इन्द्राग्निवृत्रहणासु वज्रा प्रणो नव्येभिस्तिरतम् देष्णैः आच्छेद्मरश्मीगुमृतिनाथपादाः शक्तिरनु यच्छमानाः इन्द्राग्निभ्याङ्गम् वृषणा वदन्ति साक्यद्विदृषणाया उपस्थे आग्निकं सुदीतिकं सुदृशं गृह्णन्तः मत्यामस्वेच्युञ्जातवेदः त्वान्दूतमरधिकं हव्यवाहम् देवाकर्ण्वन्नमृतस्य नाभिं त्वगह्यग्ने प्रथमो मनोताः अस्याधियो अभवोदस्महोताः त्वगुंसे मृषन्नगनो दुष्टरेदो स विश्वस्मै सहसे सहध्यै अताहोतान्यशीलगजीयान् एडास्वद ईशयन्नीड्यसन् सन्त्वानरप्रथमम् देवयन्तः महोराये चितयन्तो अनुग्मन् देवयन्तम् महुभिर्वसव्यैः प्रेरयिञ्जाग्रवागुंस अनुग्मन् वसन्तमग्निन्दरसदम् बृहन्तम् अपामन्तम् विश्वादि दिवागुंसम् पदं देवस्य नमसा वयन्तः श्रव आपन्नमृतौ नामानि चित्तधिरे यज्ञानि भद्रायान्तेर्णयन्त सन्दृष्टौ त्वां वर्धन्ति क्षितयः पृथिव्यां त्वगौराय उभयासो जनानां तन्त्रादातरणे चेत्यो भूः पिता माता सतमिन्मानुषाणां सपर्येण्यस्य प्रियो विक्ष्वग्निः होतामन्द्रो निषदागजीजान् तन्त्वा वयन्तम आदिदिवागुंसम्
उपज्ञुपासो नमसादरेम तन्वाभयगुं सुधियो नव्यमग्ने सुम्नाय वै महे देवयन्तः दिवो अग्ने बृहदारोचनेन विशाङ्कविं विश्वदिगुं सरस्वतीनाम् इतोसनं वृषभञ्जर्षणीनाम् चेति शनिविषयन्तं पावकम् राजन्तमग्नीयजतगौरयीनाम् सोऽग्नयीधे समे समर्थः यस्त आनट् समेधाः व्यदादिम् याहुतिं परिवेदा नमोभिः विश्वे सवामा दधते त्वोतः अस्मा उते महे विधेम नमोभिरग्ने समिधोतः व्यैः वेदिसूनो सहसोगीर्भिरुक्तैः आदे भद्रायागं सुमतो यतेम आयस्ततन्थरोदसी विभासा स्रवोभिश्च स्रवस्यस्तरुद्रः बृहद्भिर्वाजैः सविरेभिरस्मे देवद्भिरग्ने वितरं विभाहि नृवद्वसो सदमिद्धेक्यस्मे भूरितो गायतनयाय वस्वः पूर्वीरिषो बृहदीरारे अघाः अस्मे भद्रासौ स्रवशानि सन्तु रोण्यग्ने वृधा त्वाजा वसो निराजन् वसुदाते अस्याम् पुरोणिहि त्वे पुरुवारसन्ति अग्ने वसु विधते राजनित्वे आभरतगं शिक्षतं वज्रबाहो अस्माकम् इन्द्राग्नि अवतगं शुचिभिः इमेनुते एभिः सवैत्वं पितरो न आयन्ने होदायक्षदिन्द्राग्नि छागस्य हविषा आत्तामद्य मध्यतो मेध उद्भृतम् पुराद्वेषोभ्यः पुरा पौरुषेय्याघः घस्तान्नूनम् घासे अज्राणायवध प्रथमानां सुमक्षराणागुं शतरुद्रियाणाम् अग्निश्वात्तानां पीवोपवसनानां पार्श्वदश्रोणितश्चिता मत उत्सादतः अङ्गादङ्गादवत्तानां करत एवेन्द्राग्नि सुषेदागुं हविः होतर्यजा देवेभ्यो वनस्पते हविगुंषि हिरण्यवर्णप्रतिवस्ते अर्थम् प्रदक्षिणीद्रशनया नियूय कृतस्य वक्षपतिभिर्जिष्ठैः होतायक्षद्वनस्पतिमभिः पिष्टतमयादिभिष्टजानशनयादिता यत्रेन्द्राग्नियोश्चागस्य हविषप्रियाधामानि यत्र वनस्पते प्रियापाथागुंसि यत्र देवानामाज्यपानां प्रियाधामानि यत्राग्नेर्होतु प्रियाधामानि तत्रैदं वस्तुत्येवोपस्तुत्येवोपावसृक्षते रभीयागं समैव कृत्वी करदेवं देवो वनस्पतिः शतागो हविः होतर्गजाः देवागमो सदोयविष्टा निर्वागो देह ेभिरग्ने पगं होतॄणामस्याय दिष्टा होदायक्षरज्ञस्विष्टकृतम् अयानगिन्द्राग्नियोच्छागस्य हविषप्रियाधामानि अयाद्वनस्पते प्रियापाधागुंसि अयाद्देवानामाद्यवानां प्रियाधामानि यक्षदग्नेर्होतु प्रियाधामानि यक्षस्वं महिमानम् आगयता मेद्याविषः विनोतु सोऽध्वराजातवेदाः सुषदागं हविः ओतर्यजा उपोहयद्रुतं वाजिनोतुः कीर्भिर्प्राप्नुमति विच्छमानाः अलमन्त्रोनकाष्ठान्नक्षमानाः इन्द्राग्नियो हुवतो नरस्ते वनस्पतेरसनया विधाय पिष्टतमया वयुनानि विद्वान् महदेवत्रादिशिरो हविगुंसि रचदातारममृतेषोचः अग्निग्स्विष्टकृतम् अयाडग्निरिन्द्राग्नियोच्छागस्य हविषप्रियाधामानि अयाड्वनस्पते प्रियापाथागुंसि अयाड्देवानामाज्यपानां प्रियाधामानि यक्षदग्नेर्होतु प्रियाधामानि यक्षस्त्वं महिमानम् आयदता मेद्याविषः विनोतु सोऽध्वराजातवेदाः सुषदागं हविः आग्नेयदर्यविशो अध्वरस्य होतः पावकसो देवे त्वनुहित्वा
అమ్మవారి కళ్యాణోత్సవంలో వేదాన్ని వింటూ అర్చక స్వామి నిర్వహించే మాంగళ్య పూజను వీక్షిస్తూ ఉన్నాం. సమస్త సన్మంగళాలకు తార్కాణం మాంగళ్యం. యస్మాత్ పరస్మాత్ పురుషాదనంతాత్ అనాది మధ్యాత్ అధికం న కించిత్ సహేతు పరమేశ్వరేశ్వరో మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరి. పరస్సురాణాం పరమోసురాణాం పరోయతీనాం పరమో మునీనాం పరస్సమస్తస్య యశశ్చ సర్వదా మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరి. సమస్త యజ్ఞాంగమయం మహాప్రభో సమస్త యజ్ఞాంగమయం మహాప్రభో యస్యాంగమీశేశ్వర సంసుతస్య వారాహరూపీ భగవాన్ స సర్వదా మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరి. యన్నామ సంకీర్తనతో మహాభయాత్ విమోక్షమాప్నోతి న సంశయో నరః సర్వలోకార్తిహరో నృకేసరీ మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరి. అశేష దేవేశ సరస్వరైశ్వరై సదా స్తుతం యచ్చరితం మహాద్భుతం సర్వలోకార్తిహరో మహాహరి మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరి. మాంగళ్య పూజ చక్కగా నిర్వర్తిస్తున్నారు. సమస్త సన్మంగళాలకు తార్కాణం మహాలక్ష్మి అనుగ్రహానికి ప్రత్యేకగా విరాజిల్లుతూ ఉంటుంది. 2 గోత్రాలను, 2 హృదయాలను, 2 కుటుంబాలను, 2 భావాలను, 2 ఆలోచనలను ఒకటిగా చేయగలిగి భిన్నత్వం నుండి ఏకత్వాన్ని తీసుకురాగలిగినటువంటి సమస్త సన్మంగళాలకు తార్కాణమైనటువంటి మాంగళ్య ధారణ జరుగుతూ ఉన్నది. స్వామివారు అమ్మవారి గళసీమలో మాంగళ్య ధారణ చేయటం విశేషం. అందుకనే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తే అంటూ మాంగళ్యధారణ అలమేలు మంగవు నీవన్నిట నేరు పరివి అలమేలు మంగవు నీవన్నిట నేరు పరివి చలములేటికి ఇక సమ్మతించవే అలమేలు మంగవు నీవన్నిట నేరు పరివి
చలములేటికి ఇక సమ్మతించవే. విడియము చేతికిచ్చి విభుడు వేడుక పడి ఒడివట్టి పెనగగా వద్దనకువే. విడియము చేతికిచ్చి విభుడు వేడుక పడి ఒడివట్టి పెనగగా వద్దనకువే. ఒడివోని వేడుకతో ఉంగరము చేతికిచ్చి ఉడివోని వేడుకతో ఉంగరము చేతికిచ్చి ఎడయక వేడుకొనగా ఇయ్యకొనవే. ఎడయక వేడుకొనగా ఇయ్యకొనవే. అలమేలు మంగవు నీవన్నిట నేరు పరివి చలములేటికి ఇక సమ్మతించవే. చిప్పిలు వలపు తోడా చెక్కులు నొక్కుచు మోవి కప్పురమందీయగాను కాదనకువే. చిప్పిలు వలపు తోడా చెక్కులు నొక్కుచు మోవి కప్పురమందీయగాను కాదనకువే. కొప్పుదు విబుజ్జగించి కొసరి మాటలాడి కొప్పుదు విబుజ్జగించి కొసరి మాటలాడి అప్పనము నవ్వగాను అట్టే కాని మనవే. అప్పనము నవ్వగాను అట్టే కాని మనవే. అలమేలు మంగవు నీవన్నిట నేరు పరివి చలములేటికి ఇక సమ్మతించవే. తీర్చగించి శ్రీ వెంకటేశ్వరుడు నిన్ను గూడి మచ్చిక కాగలించగాను మారాడకువే. తీర్చగించి శ్రీ వెంకటేశ్వరుడు నిన్ను గూడి మచ్చిక కాగలించగాను మారాడకువే. పచ్చడము మీద గప్పి పట్టపు దేవుల చేసి పచ్చడము మీద గప్పి పట్టపు దేవుల చేసి నిచ్చలాన నేలుకొనే నీవు గైకొనవే. నిచ్చలాన నేలుకొనే
నీవు గైకొనవే అలమేలు మంగవు నీవన్నిట నేరు పరివి చలములేటికి ఇక సమ్మతించవే అలమేలు మంగవు నీవన్నిట నేరు పరివి చలములేటికి ఇక సమ్మతించవే वसुवनेव षठेयस्य वेदो देवी द्वारः वसुवनेव षठेयस्य वियन्तु देवी उषासा नक्ताः वसुवनेव षठेयस्य वीतां देवी ज्योष्ठी वसुवनेव षठेयस्य वीतां देवी ऊर्जाहुति वसुवनेव षठेयस्य वीतां देवा देव्याहोदारा वसुवनेव षठेयस्य वीतां देवी तिस्रो देवीः वसुवनेव षठेयस्य वियन्तु देवो न राशकुंसः वसुवनेव षठेयस्य वेदो देवो वनस्पतिः वसुवनेव षठेयस्य वेदो एवं बर्हिर्वारुदीनां वसुवनेव षठेयस्य वेदो देवो हव्यस्वेत्यकृते सुद्रविणामन्द्रकविः यत्यमन्मागधी होता होतर्होतराय जीयान् अग्नेयान् देवानयात् यागम् अभिप्रेः एते होत्रे अमत्सता तागं सुदर्शीगुहोत्रान् देवङ्गमा दिवि देवेषु यज्ञमेरयेमं शिष्टकृच्छाग्ने होता भूः वसुवनेव षठेयस्य नमो भाग्येभिः अग्निमध्यहोतारमवृणीतायै यजमानः पचन् भट्टे पचन् पुरोडासं बध्नन्निन्द्राग्निभ्याञ्छाकगोसोपस्था अद्य देवो वनस्पतिरभवदिन्द्राग्निभ्याञ्छाकेदागस्तां तम्मेदस्तप्रतिपचताग्रभीष्टामवीवृधेतां पुरोडासेन त्वामत्यर्ष आर्षे ऋषीणान्नपादवृणीतायै यजमानो बहु संगतेभ्य एष मे देवेषु वसुवार्यायक्षतकिजिताय देवादेवदानान्यदुस्तान्यस्मा च सा स्वाच गुरस्वेषितश्च भद्रवाच्याय प्रेषितो मानुषसोक्तवाकाय सोक्ता ब्रूहि पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः तस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा
No.